Hallelujah. Hallelujah. Can some people of God make some noise in the house of the Lord? Hallelujah. Amen. Amen. Thank you so much. Please be seated in the presence of the Lord. In the book of Jeremiah, Jeremiah says, యెర్మీయా గ్రంథంలో యెర్మీయా చెప్తూ ఉన్నాడండి. He says, when I found the word of the Lord, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను నేను కనుగొనినప్పుడు, I ate the word of the Lord and it brought joy to my heart and delight to my heart. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను నేను వినినప్పుడు నా యొక్క హృదయానికి అది సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొని వచ్చిందని చెప్తున్నాడు. Amen. Amen. In these days, I know the word of the Lord is available everywhere. You go to YouTube, there is word of the Lord. I know if you go to Instagram, there is word of the Lord. Everywhere you see, there is word of the Lord. అలాగే ఈ కాలంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అనేది ప్రతి చోట అందుబాటులో ఉందండి. యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యం అనేది మీకు అందుబాటులో ఉన్నది. But Jeremiah was not talking about the word that was freely available, but Jeremiah was talking about the word that really blessed his heart. అలాగే దేవుని యొక్క యెర్మీయా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడుగా, దేని గురించి మాట్లాడుతున్నాడుగా, యెర్మీయా ఇక్కడ దేవుని యొక్క మాట వినినప్పుడు ఆయన యొక్క హృదయం ఎంతగా సంతోషించబడింది, ఎంతగా ఆశీర్వదించబడిందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So every time a word of God is being preached from the house of the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేది ఆయన సంఘం నుంచి, ఆయన సన్నిధి నుంచి ఎప్పుడైతే ప్రసంగించబడుతున్నదో, when the word of the Lord is being preached in the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే చెప్పబడుతున్నదో, I believe that no matter what situations, what stuff that you go through in your life, the word of God has the capacity to bring joy to your heart. మీరు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క వాక్యానికి ఎంతగా శక్తి ఉందనగా మీ చేతిలో సంతోషాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఉన్నది దేవుని యొక్క వాక్యానికి. I know we are many people in the house, but we all are struggling in different areas, including me. అలాగే అనేక మంది మనం సంఘంలో ఉన్నాము, కానీ నాతో పాటు కలిపి అనేక మంది అందరము కూడా ఏదో ఒక పరిస్థితి గుండా వెళుతూనే ఉన్నాము, ప్రయాసపడుతూ ఉన్నాము. But the word of the Lord has so much power that it can set you free from everything that you are struggling from today. Amen. కానీ దేవుని యొక్క వాక్యానికి ఎంతగా శక్తి ఉందంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దాన్ని మార్చగలిగే శక్తి, దాని నుంచి విమోచించే శక్తి దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉందండి. Amen. So can we all turn our Bibles to Exodus chapter 24? నిర్గమకాండము 24వ అధ్యాయము. First we will read verses 1 and 2, and after that we will read from verse 8 to 11. నిర్గమకాండం 24వ అధ్యాయం మొదటిగా 2 వచనాలు చదువుకున్నామండి, తర్వాత 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలతో 70 మంది యెహోవా యుద్ధకు ఎక్కి వచ్చి దూరంన సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 8వ వచనం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలుల పెద్దలతో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నిలయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలో ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. Amen. If we actually see this entire chapter, verse 24, we see this happened right before Moses was writing a covenant on the tablets. అలాగే ఈ యొక్క వచనం మొత్తం, ఈ యొక్క అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని పొందుకోక ముందు మోషే దీని జరిగిన సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము. So before God was giving a covenant to Moses, God wanted Moses, Aaron and all the other few people to come on the mountain and worship him. అలాగే దేవుడు నిబంధన అనేది మోషేకి ఇయ్యక ముందు మోషే అలాగే అహరోను వీరందరితో దేవుడు ఒక మాట అనేది పర్వతం మీదకి రమ్మని చెప్పాడు. So God was asking that apart from Moses, everybody else are supposed to stay far away from God and worship him. దేవుడు మోషేతో చెప్పిన మాట ఏమిటనగా, మోషే కాకుండా ఇతరులందరూ కూడా దూరంగా ఉండాలి, మోషే మాత్రం దగ్గరగా ఉండి దేవుని ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. Because if we see in the entire Exodus, you understand that nobody can stand in the presence of God unless you are a high priest. అలాగే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే నువ్వు ప్రధాన యాజకుడు అయితే తప్ప దేవుని యొక్క సన్నిధిలో ఎవరు కూడా నిలబడలేరండి నేరుగా. So if anybody else apart from the high priest are in the presence of God, they will fall dead right there. అలాగే ప్రధాన యాజకుడు కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలో సమీపంగా ఉన్నట్లయితే వారు మరణిస్తారు. So God gave clear instructions to Moses that these people cannot come close to me. దేవుడు స్పష్టమైన సూచనలు మోషేకి ఇచ్చి ఉన్నాడు, వీరు నా దగ్గరికి సమీపంగా రాకూడదు అని. And then we see this entire chapter, we see that now these people worshipped and they went and they did sacrifices to the Lord. అలాగే వీరందరూ కూడా దేవుని ఆరాధించి తర్వాత దేవునికి బలియాగములనేవి బలియార్పణలు
అర్పణలు అనేవి చెల్లించుకున్నారు. And now what Moses does, he takes the blood of the animals and he will sprinkle on Aaron and all the 70 elders of Israel. అలాగే ఇప్పుడు మోషే చేసిన పని ఏమిటనగా ఆ యొక్క జంతువుల యొక్క రక్తాన్ని తీసుకొని వారందరి మీద ఇక్కడ ప్రోక్షించాడండి. And now what happened is all the people went up to the mountain. వీరందరూ కూడా తర్వాత పర్వతం మీదకి వెళ్ళారు. And then we see something very interesting happen here. దాని తర్వాత కొంచెం ఇక మంచి విషయం జరగడం మనం చూసాము. The same people where God said that these people are not allowed to be in the presence of God are now in the verse 11 we see that the same people are seeing God. అలాగే మొదటి వచనంలో ఎవరైతే నాకు సమీపంగా ఉండకూడదని చెప్పాడో 11వ వచనంలో వారు సమీపస్తులుగా ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. And it says that they sat with God and they ate a meal. అలాగే దేవుడితో పాటు కూర్చొని వారు అన్నపానములు పుచ్చుకున్నారని 11వ వచనంలో ఉన్నది. What happened from verse 2 to verse 8? అలాగే 2వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏమి జరిగిందండి? It says that the blood of the animals, when it was sprinkled on the 70 elders of Israel, it said that it was a covenant that God made with them. ఎప్పుడైతే జంతువుల రక్తం అనేది ఒక 70 మంది ఇశ్రాయేలు మీద ప్రోక్షించబడిందో వారితో ఒక నిబంధన అనేది చేయబడింది. So now the blood has covered who they are, so that now they have access to enter into the presence of God and to sit with him and to eat with him. అలాగే ఆ యొక్క రక్తం అనేది వారికి సామర్థ్యము, వారికి అనుమతి అనేది ఇచ్చిందండి దేవుడితో పాటు కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో సమీపస్తులుగా ఉండడానికి. Amen. ఆమేన్. And I hope you all are understanding now where I'm going with this. అలాగే దీని ద్వారా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. So now these people were far away from God and now they have been brought close to God with the blood of the animals. అలాగే దేవుని నుంచి దూరంగా ఉన్న వీరిని ఈ యొక్క జంతువుల రక్తం ద్వారా దేవుడికి సమీపస్తులుగా చేయబడ్డారు. And in the book of Ephesians chapter 2 and verse 13 we say that we were far away from God, yet by the blood of Jesus that he has brought us near to him. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉండే విషయం ఏమిటనగా మనము కూడా దూరస్తులుగా ఉన్నాము, కానీ దేవుని యొక్క రక్తం వల్ల మనమందరం కూడా ఆయనకి సమీపస్తులుగా చేయబడి ఉన్నాము. Today I want to tell you all, it doesn't matter how far you have been from God, but if you can take part in the body and the blood of Jesus, the word of God says it will get you as close as it is to God himself. Amen. అలాగే ఈ రోజు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, మీరు ఎప్పుడైతే బలిలో పాల్పంచుకుంటారో, మీరు ఎంత దూరంగా దేవుడికున్నా సరే, అది దేవుని యొక్క వాక్యానికి, దేవుడికి మిమ్మల్ని సమీపస్తులుగా చేస్తూ ఉంటుంది. The covenant, that is why the word of God says that the blood of Jesus is the new covenant for the people of Israel. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది ఇశ్రాయేలు సంతానం వారికి నూతన నిబంధన అయి ఉన్నదని. If we go to the book of Hebrews chapter 8, we see God talks about the new covenant. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నూతన నిబంధన గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. It says when God gave the old covenant with Moses, the 10 commandments, దేవుడు ఎప్పుడైతే పాత నిబంధన అనేది మోషేకి ఇచ్చి ఉన్నాడో, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం అనేది, people failed to follow those commandments. ఆ యొక్క ఆజ్ఞలను గైకొని విధేయులుగా ఉండడానికి వారందరూ కూడా విఫలమయ్యారు. And they saw the anger of God over their life. దేవుడి యొక్క ఉగ్రతను వారి జీవితం మీద చూశారు వారు. And then God said that behold, I'm going to bring a new covenant. అలాగే దేవుడు తర్వాత చెప్పిన మాట ఏమిటనగా, ఇదిగో నేను ఇంకొక నూతన నిబంధన నేను చేయబోతున్నానని. And that new covenant comes through the blood of Jesus and not by the blood of bulls and animals. ఈ యొక్క నూతన నిబంధన అనేది యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వస్తుంది, కానీ జంతువులు పశువుల యొక్క రక్తం ద్వారా కాదు అని చెప్తున్నాడు. And God says in this new covenant, I will not write my law on the stones, but he said that I will write my law on the hearts of people. అలాగే దేవుడు చెప్పిన మాట ఏమిటనగా, నా యొక్క ఆజ్ఞలను, నా యొక్క ధర్మశాస్త్రాన్ని యొక్క రాతి మీద కాదు, కానీ మనుషుల యొక్క జనుల యొక్క హృదయం మీద నేను రచిస్తాను, రాస్తానని చెప్తున్నాడు. And the other words, the word of God is saying, when we see Jesus and when we hear the teachings of Jesus, the word of God is saying that he's writing a new law on your heart with the blood of Jesus. Now you do not have to be a foreigner to God, but with the blood of Jesus you are as close as Jesus is with God. అలాగే ఇంకొక మాటలు చెప్పాలంటే, దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నామో, దేవుడి యొక్క మాటలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని వింటూ ఉన్నామో, ఆ యొక్క మాటలు ఆ యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు వాటన్నిటిని కూడా మన యొక్క హృదయం మీద రాస్తున్నాడు కాబట్టి దేవుడికి దూరస్తులుగా మనం ఉండం, కానీ సమీపస్తులుగా ఉంటూ ఉంటాము. Amen. Amen. The blood of Jesus has a capacity to purify you. అలాగే మిమ్మల్ని శుద్ధులుగా చేయడానికి దేవుని యొక్క రక్తానికి ఆ యొక్క సామర్థ్యం అనేది ఉందండి. And we see in that scripture that these men who were not even having access to enter into the presence of God, the word of God is saying that they had the ability to see God. అలాగే ఆ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధికి దూరస్తులుగా ఉంచబడిన వారు తర్వాత దేవుడికి సమీపస్తులుగా చేయబడి ఆ యొక్క రక్తం అనేది సామర్థ్యం ఇచ్చి ఉన్నది వారికి. And I want to tell you, even as we are taking part in the
the body and the blood of Jesus, you have to know that your spiritual eyes are open the moment you take part in his body. అదే విధంగా మీరు కూడా ఈ రోజు ఆయన యొక్క బలిలో పాల్పంచుకున్నట్టుగా మీ యొక్క ఆత్మీయ నేత్రాలు అనేవి తెరవబడుతున్నట్టుగా మీరు నమ్ముతూ ఉండాలి. You have to understand that the blood of Jesus has the power to transform you into a holy person, to access everything that God has in store for you. అలాగే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు మీకు ఉంచిన ప్రతి విషయంలో మీరు ఆ యొక్క అనుమతించబడడానికి దేవుని యొక్క రక్తానికి మాత్రమే సామర్థ్యం ఉందని మీరు తెలుసుకుంటూ ఉండాలి. And what I like in the book of John chapter 6, it says that every time we are taking part in the blood of Jesus, we are having the life of Jesus inside of us. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుందండి, ప్రతిసారి దేవుని యొక్క రక్తంలో మనం పాల్పంచుకున్నప్పుడు దేవుని యొక్క జీవం అనేది ఆయన యొక్క జీవం అనేది మనలో ఉంటూ ఉంటుంది. I want you to remember couple of things while you're taking part in the communion today. ఈ రోజు మీరు బలిలో పాల్పంచుకున్నట్టుగా కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. If you're taking part in the body and the blood of Jesus, that means you no longer belong to the old covenant, that is the law, but you belong to the new covenant, that is grace, and that is the love of Jesus Christ. అలాగే ఈ రోజు మీరు ఆయన యొక్క రక్తంలో పాల్పంచుకున్నట్లయితే మీరు ఎంత మాత్రం పాత నిబంధనకి చెందిన వారు, ధర్మశాస్త్రం చెందిన వారు కాదు, కానీ ఆయన నూతన నిబంధనకి చెందిన వారు, కృపకు ప్రేమకు పాత్రులై ఉన్నారు. And I want you to understand that as you're taking part in the blood of Jesus, you're not far away from God, but it says that now you are seated with God in the heavenly places and you're eating and drinking with God himself. ఈ రోజు ఆయన రక్తంలో మీరు పాల్పంచుకుంటుండగా మీరు ఎంత మాత్రం దూరస్తులుగా లేరు, కానీ ఆయన సమీపస్తులుగా ఉంటూ పరలోకంలో పై స్థానంలో కూర్చోబెట్టబడి ఆయనతో పాటు ఆర్సీన్లో ఉండి అన్నపానంలో పాల్పంచుకుంటూ ఉన్నారు మీరు. And the last thing that I want you to remember, as you're taking part in the body and the blood of Jesus, your eyes are being open to the supernatural realm, and that has a capacity to take you into the places that you've never been before. చివరి విషయం ఏమిటనగా మీరు ఆయన రక్తంలో పాల్పంచుకుంటూ ఉండగా మీ యొక్క ఆత్మీయ నేత్రాలు అనేవి తెరవబడుతూ ఉంటాయి. మీరు ఎక్కడైతే ఎటువంటి స్థలాలకు అయితే వెళ్ళాలనుకున్నారో అటువంటి స్థలాలకు తీసుకువెళ్ళే సామర్థ్యం ఆయన రక్తానికి మాత్రమే ఉన్నది. Amen. Amen. Can we all stand up to our feet and thank God for this amazing shedding of the blood so that it gives us access to the presence of God. అందరం కూడా లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆ యొక్క రక్తం కొరకే మనము దేవునికి వందనాలు చెప్దామా అండి. You are no longer a part of the old covenant, but by the blood of Jesus you are the part of the new covenant. మీరు ఎంత మాత్రము పాత నిబంధనకు చెందిన వారు కాదు, కానీ కృత నిబంధనకు చెందిన వారు మీరందరూ కూడా. Every time you're taking part in the blood of Jesus, you are being qualified into a level that you've never imagined. అలాగే ప్రతిసారి అయిన బలిలో పాల్పంచుకుంటున్నప్పుడు మీరు ఊహించలేని ఆ యొక్క అర్హతను పొందుకొని ఇంకొక స్థాయికి తీసుకోబోబడుతున్నారు మీరు. The blood of Jesus is everything that you need in your life to achieve things. మీ జీవితంలో మీరు సాధించడానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన యొక్క రక్తంలో మాత్రమే ఉంటుంది. The blood of Jesus is everything that you need to experience God in a fuller realm. అలాగే దేవుణ్ణి పరిపూర్ణంగా మీరు అనుభవించాలన్నట్లయితే ఆ యొక్క రక్తంలోనే ఆ యొక్క సామర్థ్యం అనేది ఉంటుంది. Imagine just the blood of the bulls could make the elders of Israel see God. ఒకవేళ ఆ యొక్క జంతువుల యొక్క రక్తం అనేది ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దవారిని దేవుడికి సమీపస్తులుగా చేసినట్లయితే imagine how much more you can tap in if you are taking part directly in the blood of Jesus. ఒకసారి ఊహించండి, దేవుని యొక్క రక్తంలో మీరు యేసుక్రీస్తు యొక్క రక్తంలో నేరుగా పాల్పంచుకుంటున్నప్పుడు మీకు ఇంకా ఎంత అర్హత, ఎంత విషయాలలోకి మీరు అనుమతించబడతారో. The blood of Jesus is the key for you in everything that you do. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది మీరు చేసే ప్రతి విషయంలో మీకు తాళము చెవిగా ఉంటుందండి. The blood of Jesus sets you apart. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది మిమ్మల్ని వేరు చేసి పక్కకు పెడుతూ ఉంటుంది. The blood of Jesus has the power to protect you. మిమ్మల్ని కాపాడే సామర్థ్యం యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఉంటుంది. The blood of Jesus has a power to keep you above every earthly forces that is trying to come against and to attack you. అలాగే భూలోక సంబంధమైన శక్తులు ఏవైతే మిమ్మల్ని దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారో వాటి నుంచి కాపాడేది దేవుని యొక్క రక్తము మాత్రమే. The only thing that is stopping you from experiencing the fullness of what the body and the blood can do is your thoughts. అలాగే దేవుని యొక్క బల్లలో ఉన్న యొక్క పరిపూర్ణమైన ఆలోచనలు మీ యొక్క జీవితంలో నెరవేర్చకుండా ఆపివేస్తుంది ఏమిటనగా మీ యొక్క ఆలోచనలు మాత్రమేనండి. The reason why you're not able to see the manifestation of the body and the blood of Jesus in your life is because you have very less knowledge of what it can do. అలాగే దేవుని యొక్క బలాన్ని మీ జీవితంలో ఎందుకు నెరవేర్చబడలేకపోతుంది అనగా దేవుని యొక్క బల్ల పట్ల మీకున్న గ్రహింపు అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే. That's why the word of God says, if you believe
you will see the glory of God. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, మీరు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమను మీరు చూస్తారని. And today I want to tell you that if you can believe that there is power in the blood of Jesus, I promise you, I guarantee you that you will start experiencing life in every death situation. అలాగే ఈ రోజు మీ అందరికీ కూడా చెప్తున్నానండి, దేవుని యొక్క బలలో మీరు నమ్మినట్లయితే, ఆయన బలలో శక్తి ఉందని తెలుసుకున్నట్లయితే, మీ జీవితంలో ప్రతి పరిస్థితిలో, మరణకరమైన ప్రతి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అందులో జీవాన్ని మీరు చూస్తారండి. I want to tell you that the blood of Jesus has a power to set you free from every hold of the enemy. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది, మీరు ఏక శత్రువు అయితే మిమ్మల్ని బందీలుగా ఉంచిన వాటి నుంచి విమోచించే శక్తి యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాత్రమే ఉంది.